నమస్తే, దిస్ ఇస్ శౌర్య. అమెరికా సైనికులు కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఇరానా, లేకపోతే అసలు ఎవరు చేశారు? ఎంతమంది సైనికులు కిడ్నాప్ అయ్యారు? నిజంగానే కిడ్నాప్ అయ్యారా, లేకపోతే ఇది గాలి వార్తలేనా? సో ఇలాంటివి యుద్ధంలో అనేక రకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సో అందులో కొన్ని నిజం ఉంటున్నాయి, కొన్ని ఊరికే చెప్తున్న వార్తలు కూడా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ని ఎవరు నమ్మరు కాబట్టి. సో అసలు దీని డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికా సైనికులు కిడ్నాప్ అంటే అంత ఈజీగా కిడ్నాప్ చేయొచ్చా? ట్రంప్ చేయనిస్తాడా? ఇరానే చేసిందా, లేకపోతే ఇంకా అంటే ఇప్పుడు అమెరికా సైనికులు కిడ్నాప్ చేయొచ్చా అంటే వాళ్ళకి దొరికితే ఎందుకు చేయరు? వాళ్ళ భూభాగం మీద వాళ్ళ స్కైలోకి వెళ్ళి వీళ్ళు బాంబులు వేస్తున్నారు. అట్లాంటప్పుడు వీళ్ళు విమానాన్ని కూల్చగలిగారు అనుకో, విమానం కూల్చినప్పుడు ఆ పైలట్లు కింద పడిపోవడం కానీ లేకపోతే ప్రాణాలతో బయటికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. వీళ్ళ భూభాగంలో సైనికులు ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. సో అలాగ పట్టుకున్నప్పుడు వాళ్ళు కిడ్నాప్ అంటే అర్థమైందంటే ఇక్కడ వాళ్ళని పట్టుకొని హోస్టేజ్గా పట్టుకుంటారు. మామూలుగా వార్ ప్రిజనర్స్ అంటారు వీళ్ళని, యుద్ధ ఖైదీలని ఎందుకు పెట్టుకుంటారంటే చంపకుండా కొంత బార్గెయిన్ చేయొచ్చు వాళ్ళతో. అంటే వీళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టచ్చు, నువ్వు పలాంది చేస్తే నేను వీడిని వదులుతాను అని డిమాండ్ పెట్టడానికి వీళ్ళ దగ్గర ఒక పవర్గా ఉపయోగపడుతుంది. చంపేస్తే ఏమొస్తుంది, ఏం రాదు. సో అందుకని కూడా కిడ్నాప్ చేసే అవకాశాలు ఉంటాయి. యుద్ధ ఖైదీలని చాలాసార్లు అందుకే పెట్టుకుంటుంటారు. మామూలుగా అయితే జెనీవా కన్వెన్షన్ వీటి ప్రకారం యుద్ధంలో ప్రాణాలతో దొరికితే శత్రు సైనికులను చంపకూడదు అనేది ఉంది. కానీ అవి ఎవరు ఫాలో గారు. కానీ ఎందుకు ఫాలో అవుతారంటే ఫాలో అయ్యేవాళ్ళు స్ట్రాటజిక్గా దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు బార్గెయిన్ చేసేదానికి కొన్ని పనికి వస్తుంది అనమాట. సో అప్పుడు కూడా మనకి 2023లో హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి ఎందుకు చేస్తారు? అసలు దాని టెర్రరిస్ట్ దాడి అని చాలా మంది అంటారు, కానీ నిజానికి దాని వెనకాల ఒక మోటివ్ ఉంది. అదేంటంటే హమాస్కు సంబంధించిన అనేక మందిని ఇజ్రాయెల్లో బంధించి పెట్టారు జైళ్ళల్లో. వాళ్ళకి మానవ హక్కులు కానీ ఏమీ లేవు. అత్యంత దారుణంగా జైళ్ళల్లో వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. సో హమాస్ ఏమనుకున్నది, మనం వీళ్ళ దేశం మీద దాడి చేసి వీళ్ళల్లో కొంతమందిని పట్టుకొని వచ్చి బార్గెయిన్ చేద్దాం, అంటే మీరు మా వాళ్ళని వదిలితే మేము మీ వాళ్ళని వదులుతామని బార్గెయిన్ చేద్దామని వాళ్ళు అటాక్ చేశారు. యాక్చువల్లీ ఆ ప్లాన్ సరిగ్గా చేయలేక చాలామంది దాదాపు 1200 చనిపోవడం. దానివల్ల ఏమైందంటే వీళ్ళని టెర్రరిస్టులుగా చేసేసి ఇజ్రాయిల్ హమాస్ని, గాజాని ఒక రకంగా మానవ మారణ హోమం క్రియేట్ చేసింది. సో అంటే ప్రతి టెర్రరిస్టు చర్య వెనక ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. ఊరికే మనుషుల్ని చంపేద్దామని ఎవడు అనుకోడు. సో అలాగా ఇప్పుడు ఇరాన్లోకి వెళ్ళి వేలాది మందిని చంపి వేలాది మందిని గాయపరిచి వాళ్ళు ఇప్పటి వరకు నాగరికతలో 6000 సంవత్సరాలుగా డెవలప్ చేసుకున్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జిలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు, బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇలాగా అన్నిటినీ ధ్వంసం చేస్తే అందులో టెర్రరిస్టులుగా తయారుగారా? ఎందుకు అవరు? వాళ్ళు ఆ ప్రజలు వాళ్ళ దేశం మీదకి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ని చంపి వాళ్ళ మిలిటరీ నాయకులను అందరిని చంపి వాళ్ళ ప్రజల్ని ఇలాగా వచ్చుకొత్తగా వస్తాను. చిన్నపిల్లల్ని దాదాపు 300-400 మందిని ఇప్పుడు ఇరాన్లో చంపారు. సో వాళ్ళలో చాలా మంది ఇంకెంత అయ్యింది, నేను చస్తేంటి బతికితేంటి, నేను చనిపోయే లోపల నేను ఒక 10 మందిని అమెరికన్లని చంపి చస్తాను అన్న ఒక హేట్రెడ్ క్రియేట్ అవుతుంది. సో ప్రపంచంలో టెర్రరిజానికి ప్రధాన కారణం అమెరికానే. అమెరికా ఇలాగా ఆయా దేశాల మీద దాడులు చేసినప్పుడు ఆయా దేశాల్లో ఉండేవాళ్ళు టెర్రరిస్టులకు మారి, ఎందుకంటే ఈక్వల్గా యుద్ధంలో అమెరికాని జయించలేరు కాబట్టి. అందుకని అమెరికా సైనికులు దొరికితే ఖచ్చితంగా కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. మామూలుగా ఏం జరిగిందంటే నిజానికి ఇరాన్ దగ్గర మొత్తం ఎయిర్ ఫోర్స్ నాశనం చేసాము, నేవీని నాశనం చేసాము, వాళ్ళ మిసైల్స్ ధ్వంసం చేశాము, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఖాళీ అయిపోయినాయి, వాళ్ళ యురేనియం నిల్వల్ని ఓబ్లిటరేట్ చేసాము, ఇవన్నీ ట్రంప్ ఇప్పుడు రోజు చెప్తూనే ఉన్నారు. కానీ అమెరికా యుద్ధ విమానాలను కూడా కూల్చగలిగిన డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికి కూడా ఇరాన్ దగ్గర ఉందనేది ప్రూవ్ అవుతూనే ఉంది. సో ఇప్పటి వరకు F-35ని కూల్చారు, 2 F-35ని, తర్వాత 3 F-15Eని కూల్చారు, తర్వాత KC-135 ఉంటారు ట్యాంకర్స్, అవి కూల్చారు, E-3 సెంట్రీ అవాక్స్ సిస్టమ్ అంటారు దాన్ని కూల్చారు. అంతకుముందు రాడార్ TPY-2 రాడార్స్ అంటారు, అది 5000 కోట్ల విలువైన రాడార్ సిస్టమ్, దాన్ని కూల్చారు. ఇలాగా ఇప్పటి వరకు ఏంటంటే అమెరికాకు సంబంధించి ఈ రాడార్ సిస్టమ్స్ లేకపోతే ఎయిర్ బేస్లు వీటికి సంబంధించిన నష్టాలు కానీ చూస్తే ఇప్పటి వరకు ఒక అంచనా
$5 బిలియన్ నష్టాన్ని అమెరికాకి చేయగలిగింది ఇరాన్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రకరకాల పుకార్లు వస్తున్నాయి. 100 మంది అమెరికా సైనికులు ఇరాన్ కంట్రోల్లో, అంటే ఇరాన్ కిడ్నాప్ చేసి వాళ్ళని ఒక దగ్గర పెట్టిందని కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏఐ వచ్చినాక, ఇంతకుముందు అంటే ఫోటోలు మాత్రమే చేయగలిగే వాళ్ళు ఇప్పుడు ఏది వీడియో, ఏది ఏఐయో, ఏది రియలో తెలియదు. కాబట్టి అది నిజమా కాదో తెలియదు. కానీ ఇప్పుడైతే ఒకటైతే వాస్తవమే, అదేంటంటే F-15Eలో వీళ్ళు కూల్చారు. ఆ కూల్చిన ఏరియా పేరు కూడా కొగిలో అండ్ బోయర్ అహ్మద్ అనే ప్రాంతాల్లో కూల్చినట్టుగా ఇరాన్ చెప్పుకునింది. ఈ ప్రావిన్స్లో కూల్చినట్టుగా తస్నిమ్ అనే ఒక ఇరాన్ పత్రిక ఉంటుంది, నేను కూడా రోజు ఫాలో అవుతాను. ఈ తస్నిమ్ పత్రిక మొత్తం ఫోటోల్ని అవన్నీ కూడా క్యాప్చర్ చేసి చూపించింది. అందులో ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఇది మల్టీ రోల్ ఫైటర్ జెట్ అంటారు దీన్ని. ఈ మల్టీ రోల్ ఇద్దరు పైలట్లు ఉంటారు. ఒక్కరైతే సేఫ్గా ఇదైంది. వీళ్ళకి మామూలుగా ఏంటంటే వీళ్ళని రక్షించడానికి CSAR అంటారు, కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఫ్లైట్స్ కానీ లేకపోతే హెలికాప్టర్లు కానీ ఉంటాయి. ఈ హెలికాప్టర్లు బ్లాక్ హాక్ హెలికాప్టర్ అంటారు, UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు. యుద్ధంలో వాళ్ళని సేవ్ చేసేదానికి వాళ్ళకి సంబంధించి అన్ని రకాల ఇది ఉంటుంది. దీని మీద సినిమా కూడా వచ్చింది, బ్లాక్ హాక్ డౌన్ అనే సినిమా కూడా ఉంటుంది. సో అలా వాటిని సేవ్ చేయడానికి వచ్చిన ఇంకొక 2 హెలికాప్టర్లను కూడా కూల్చింది అన్నమాట. సో ఇప్పుడు ఒక పైలట్ని అయితే వాళ్ళు సేవ్ చేశారు, రెండో పైలట్ కోసం వెతుకుతున్నాం అనేది అమెరికా కూడా ఒప్పుకునింది. CNN లాంటిది, వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ అమెరికా పత్రికలు కూడా దీన్ని అంగీకరించారు. దీంతో పాటు A-10 వార్హాగ్ థండర్ బోల్ట్ 2 అనేదని హార్మూజ్ దగ్గర కొట్టింది. అంటే ఇప్పుడు అమెరికా ప్లాన్ ఏంటంటే, ఒకటి హార్మూజ్ని విడిపించాలి, 2 యురేనియం నిల్వల్ని కంప్లీట్గా తుడిచిపెట్టి లేదా వాటిని తీసుకొచ్చేయాలి. దాదాపు 400 కేజీల ఫైల్స్ అంటారు, యురేనియం ఫైల్స్, వెపన్ గ్రేడ్ ఫైల్స్. అవి అంటే 2-3 వారాల్లో వాటిని న్యూక్లియర్ వెపన్గా తయారు చేయొచ్చు. సో అని అమెరికా చెప్తుంది ఇవన్నీ. దాన్ని ఎంతవరకు నమ్మాలో తెలీదు. సో దీన్ని క్లీన్ చేయడం కోసం ఒక గ్రౌండ్లో ఆపరేషన్ చేయాలనేది అమెరికాకున్న లక్ష్యం. అందులో భాగంగా అమెరికా దాదాపు ప్రిపేర్ అయిపోయింది. దాదాపు 17,000 మంది సైన్యాన్ని దించింది. అంటే ఇటు మెరైన్స్ కావచ్చు, ఇటు పారాట్రూపర్స్ కావచ్చు దింపింది. అట్లాగే యుద్ధ విమానాలు 3 దాకా వచ్చాయి. అవి కాకుండా యాంఫిబియస్ ఇవంటారు. యాంఫిబియస్ ఇవంటే ఏమవుతుందంటే, షిప్పుల్లో నుంచి ఆ షిప్ ఉంటుంది, షిప్ అనేది సముద్రం దగ్గరికి తీసుకొస్తుంది. దాంట్లో నుంచి ఒక చిన్న బోటు లాంటిది బయటకు వస్తుంది. ఆ బోట్లో సైనికులు ఉంటారు. అది బయటకు వచ్చి అది నీళ్ళలోనూ తేలుతూ వస్తుంది, భూభాగం కొండలకు కూడా అది చేయగలుగుతుంది. అటువంటి యాంఫిబియస్ అంటారు. సబ్మెరైన్ టైప్ అనుకోవచ్చు. సబ్మెరైన్ కాదు, సబ్మెరైన్ అంటే నీటిలో ఉంటుంది. ఇది యాంఫిబియస్ అంటే నీటిలో ఉంటది, గ్రౌండ్ లో కూడా రావచ్చు అనమాట. మనకి వీడియోలు కొన్ని ఉన్నాయి యూట్యూబ్లో, నేను కూడా చూసాను వాటిని. సో అవి వచ్చేసినాక గ్రౌండ్లో టెరైన్ ఎంత కొండలు గిండలు అయినా కూడా అది వెళ్ళిపోతుంది. సో అలాంటివి తీసుకొచ్చి ఇప్పుడు 2 పెట్టారు, ట్రిపోలి ఒకటి, ఇంకొకటి, ఈ 2 దించారనమాట. సో దాంట్లో నుంచి దాదాపు 3,500 మంది మెరైన్స్ ఉన్నారు. వీళ్ళకి టెరైన్స్లో పట్టున్న వాళ్ళు ఇదనమాట. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒకటి కార్గ్ ఐలాండ్ను పట్టుకోవడం, 2 హార్మూజ్ దగ్గర ఉన్న ఒక 5 ఐలాండ్లను పట్టుకుంటే, ఈ 5 ఐలాండ్లలో నుంచే ఇరాన్ అటాక్ చేస్తుంది. ఎక్కడ ఈ హార్మూజ్లో వచ్చే నౌకల మీద అటాక్ చేస్తుంది. సో ఆ ఐలాండ్ని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకో, ఇరాన్ అటాక్ చేయడం కష్టమైపోతుంది. ఇది ఒక ప్లాన్. కార్గ్ ఐలాండ్ ఎందుకు పట్టుకోవాలంటే, కార్గ్ ఐలాండ్లో నుంచే 90% ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇరాన్ది. అది గుండెకాయ లాంటిది. కార్గో ఐలాండ్ పట్టుకుంటే ఇరాన్ని కాళ్ళ బేరానికి రప్పించవచ్చు అనేది అమెరికా స్ట్రాటజీ. దీనికోసం అమెరికా ఏం చెప్తుందంటే, ఇది మాకు చిన్న పని, ఇది ఎక్స్కర్షన్ లాంటిది అన్నాడు ఎవరు, ట్రంప్. ఇదొక సరదా టూర్ లాంటిది మాకు అన్నాడు. సో వీళ్ళు ఇరాన్ వాళ్ళు అంటే, సరదా టూర్ కాదమ్మా, మేమేమి గాజా కాదు, ఇది ఇరాను 6,000 సంవత్సరాలు ఉంది, మీరు అడవుల్లో నిప్పులు కూడా లేకుండా అవి ఇవి తింటూ గాలం గడుపుతున్న నాగరికతలో ఉన్నారు. మేము అప్పటికే మానవ హక్కుల ప్రకటన పెట్టాము. సో మీ నాగరికత వయసు 250 సంవత్సరాలు లేదు, మాది 6,000 సంవత్సరం ఉంది, నువ్వు వచ్చి మమ్మల్ని స్టోనేజ్కి పంపించేది ఏంట్రా అని ఇరాన్ ఇప్పుడు ఇంకా రెచ్చిపోతుంది. దాంతో ఇరాన్ ఒక్కసారిగా ఒక 2 ఎయిర్క్రాఫ్ట్ని కూల్చింది,
ఒక 2 హెలికాప్టర్ని బ్లాక్ హాక్ల్ని కూల్చింది ఈ 24 గంటల్లో. దీంతో పాటు ఇజ్రాయెల్ మీద కూడా చాలా తీవ్రమైన దాడుల్ని చేస్తుంది. ఓకే. అంటే ఇరాన్ని నేను కంప్లీట్గా ఆల్మోస్ట్ నాశనం చేసేసాను, వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళ విధ్వంసం చేసేసాను అని చెప్తుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి చేస్తున్నారు. అంటే నువ్వు నాశనం చేస్తే మేము ఎలా చేయగలుగుతాం? రోజుకి మినిమం 10 మిసైల్స్ ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ మీద వేస్తున్నారు. దీంతో పాటు అటు లెబనాన్ నుంచి హెజ్బుల్లా వేస్తుంది, అటు హౌతీలు వేస్తున్నారు యెమెన్ నుంచి. 30 ఏట దాడి ఇజ్రాయెల్ మీద జరుగుతుంది. మరోవైపు ఇటు బహ్రెయిన్లో, తర్వాత కువైట్లో, దుబాయ్లో అమెరికా సంబంధించిన టెక్నాలజికల్ ఫర్మ్స్, అమెజాన్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వీటి మీద అటాక్స్ చేస్తుంది. సో ఏ రకంగా చూసినా ఇరాన్కి నష్టం ఎక్కువే జరుగుండొచ్చు, కానీ ఇరాన్ ఏమి తగ్గట్లేదు. డిఫెన్స్లో ఇరాన్ ఇప్పటికి కూడా, అంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని సామెత ఉంటుంది. అంటే ఎంతసేపు దెబ్బ కాచుకుంటుంటే వాళ్ళు కొడతానే ఉంటారు, మనం కూడా ఒక దెబ్బ కొట్టాలి. ఆ యాంగిల్లో ఇరాన్ కొడుతుంది. ఆ యాంగిల్లో ఇప్పుడు అమెరికా సైనికుల్ని కూడా ఇరాన్ కిడ్నాప్ చేసినారని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా IRGCకి సంబంధించి 3 విభాగాలు ఉంటాయి. ఒకటి ల్యాండ్, ఒకటి సముద్రం, ఒకటి ఎయిర్ స్పేస్. దీన్ని IRGC ఎయిర్ స్పేస్ ఫోర్స్ అని పిలుస్తారు. ఈ ఎయిర్ స్పేస్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ అమెరికన్ సైనికులు ఉన్నారని చెప్తున్నారు. సో ఇది తెర వెనుక మామూలుగా మనకేందంటే యుద్ధం బయటకు కనబడుతుంటది, కానీ తెర వెనుక బ్లాక్ ఛానల్స్ లో చర్చలు జరుగుతుంటాయి. సో అలాగా ఇప్పుడు వీళ్ళు కూడా అమెరికన్ సైనికుల్ని కొంతమందిని తమ కంట్రోల్లో పెట్టుకొని అమెరికాని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళ ఇప్పుడు ఇది ఎంత అయిందంటే ఎవడి డిమాండ్లకు అనుగుణంగా యుద్ధాన్ని ఆపాలి అనేదే చర్చ. అంటే ఇరాన్ కొన్ని డిమాండ్లు పెడుతుంది, అమెరికా కొన్ని డిమాండ్లు పెడుతుంది. ఎవరి డిమాండ్లు ఎవరు అంగీకరించాలి? ఇది అంగీకరించాలంటే ఎవరికి బలం ఎక్కువ ఉంటే, ఎవరు ఎక్కువ నష్టాలని కలగజేస్తుంటే, ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆల్రెడీ నష్టాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, పౌరులు చనిపోతున్నారు, వాళ్ళ సైన్యం చనిపోతున్నారు. అందుకని అక్కడ ప్రెజర్ పెరుగుతుంది ఇజ్రాయెల్కి, వారు యుద్ధం ఆపండి. అట్లాగే అమెరికా ప్రజల నుంచి ట్రంప్కి ప్రెజర్ పెరుగుతుంది. ఇది ఇరాన్ కలిగించగలుగుతూ ఉంది అనమాట. ఈ ప్రెజర్ని కలిగించుకుంటుంది. కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇరాన్ ఈ 2 దేశాలకి ఈక్వల్ కాదు, అది ఇరాన్ కూడా తెలుసు. అందుకని ఇరాన్ టార్గెట్ ఏంటంటే, ఒకటి ఎక్కువ కాలం తట్టుకొని ఆ విధ్వంసాన్ని తట్టుకొని నిలబడడం, 2 ఆయా దేశ ప్రజలు ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసే విధంగా, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ట్రంప్ మీద ఒత్తిడి చేసే విధంగా ఇరాన్ ప్లాన్ చేసుకోవడం. ఈ స్ట్రాటజీలో ఇరాన్ అయితే ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది ముందుకి. సో ఇప్పుడు ఈ కిడ్నాప్ చేయడం వల్ల ఇరాన్ ఏం సాధించగలుగుతుంది, ట్రంప్ సరెండర్ అయ్యే అవకాశం ఉందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ.